మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 16వ తేదీ జనవరి మాసం 2024 సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు క్రైస్తవులు 2వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి దినపు ఆత్మీయ సందేశాన్ని వినటానికి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడను గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప కనికర వాత్సల్యతను బట్టి, మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. క్రీస్తు ప్రభునందు పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు దయచేసి బలపరిచి నడిపిస్తున్న దేవా, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి కృపనిస్తున్నారు. జీవార్థమైన మాటలు, రక్షించే మాటలు, అయా జీవము గల మాటలు వినుచుంటుండగా నాయన వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరచండి. ముఖ్యంగా మీ లేఖనాల్లో ఉండేటువంటి జీవాన్ని, మీ ప్రేమను, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండుటకు కృప దయచేయండి. ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో హృదయాలను కదిలించండి అయ్యా. ఆత్మకార్యంలో ప్రతివారు మేలు పొందుటకు కృప దయచేసి తద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి క్రైస్తవులు అనేటువంటి పేరును గురించి మరి గత పాఠంలో వివరంగా తెలుసుకున్నాం కదా. మరి క్రీస్తు ప్రభు వారిని అనుసరించేటటువంటి వారిని క్రైస్తవులు అనకు మునుపు కొన్ని పేర్లు ఉండేవి. అవి నజరేతీలని, అలాగే గలిలయులు అనేటువంటి ఆ మార్గమును అనుసరించేవారు. ఇలాగా కొన్ని పేర్లను మనం చూసాం. ఇలా పేర్లను పిలుస్తూ అవి స్థానికంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైనవి. కానీ మనం అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో మొదటిగా వారు క్రైస్తవులు అనబడేది అనే మాటను ఉపయోగించారు. అయితే ఈ మాట చాలామంది చరిత్రకారుల ప్రకారం ప్రారంభంలో క్రైస్తవులు అనేటువంటి పేరు క్రైస్తవులను హేళనగా, ఎగతాళిగా ఉపయోగించిన పేరు. మనం కూడా చూడండి, కొంతమంది నిక్ నేములను పిలుస్తూ ఉంటాం కదా, అలాంటి పేరుని ప్రస్తావించటం అనేది ఆ సంవత్సరాల్లో జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దీన్ని గూర్చి క్రీస్తు శకం 428, 441 మధ్యకాలంలో దీన్ని గూర్చినటువంటి ఒక వివరణ అదేమిటయా అన్నట్లయితే, జాన్ ఆఫ్ అంతియోక్యా అనేటువంటి ఒక ఆయన బిషప్గా ఆ ప్రాంతానికి ఉండేటువంటి వారు రాసినటువంటి ప్రతులను బట్టి మనం చూసినప్పుడు ఈ పేరును అనేటువంటిది అప్పుల్లో చాలా వరకు క్రీస్తు ప్రభు అనుసరించే వారిని హేళనగా ఈ మాట ఉపయోగించేవారు. ఆ తర్వాత కాలంలో జాన్ గిల్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ బాప్టిస్ట్ స్కాలర్ ఒక ఆయన సుమారుగా 1970 ఆ సంవత్సరాల్లో ఆయన పరిశోధనలు జరిపించారు. 1670 సంవత్సరాల్లో ఆ పరిశోధనలో ఈ యొక్క విషయాలను ఆయన బయట పెట్టారు. ఇది ప్రారంభంలో చాలా హేళనగా ఉపయోగించేటటువంటి మాట. అంటే ఇంకా చెప్పాలి అంటే వారిని ద్వేషించే వారిని, వారిని అసహించుకునే వారిని, వారు శత్రువులుగా చూసేటటువంటి వారిని హేళనగా ఆట పట్టించడానికి ఈ మాటను అధిక ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రాచుర్యం అనేటువంటిది తర్వాత కాలంలో మ్యాథ్యూ హెన్రీ కామెంటరీలో దీని గురించి తెలియపరుస్తూ, ఇది తర్వాత కాలంలో ఆనాటి విశ్వాసులే స్వయంగా దీన్ని ఎదుటివారు హేళన చేయగా తమకు తాముగా ఇటును మలుచుగా చూశారు. అలా ఎవరైతే ఒక నాయను అనుసరిస్తున్నారో ఆ పేరును పేరు అనేటువంటిది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఎవరైతే మెస్ను అనుసరిస్తున్నారో వారిని కూడా వారు క్రైస్తవులు అనేటువంటి పదాన్ని సంఘము కూడా అంగీకరించింది. ఎందుకంటే అప్పటికి రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు, హేళన చేయబడుతున్నారు, తక్కువ చేయబడుతున్నారు కూడా. ఈ విషయంలో సంఘము అప్పటి పరిస్థితులను బట్టి వారికి వారే నిర్ధారించుకుని ఈ పేరును బహుప్రాచుర్యంలోకి తీసుకొచ్చారని మ్యాథ్యూ హెన్రీ కామెంటరీలో తెలియపరిచారు. అయితే పేరు అనేటువంటిది, క్రైస్తవులు అనేటువంటి పేరును గురించి మనం ఆలోచన చేస్తే ఎవరి క్రైస్తవులు? సాధారణంగా పేర్లు అనేటువంటివి ఆయా పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఆయా సంస్కృతులు, సమాజాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణ నేను చెప్తాను చూడండి. C.S. లూయిస్ అనేటువంటి ఆయా అదొక డిక్షనరీ ప్రకారంగా మనం పూర్వీకులకి జెంటిల్ నేపథ్యం తెలుసు. జెంటిల్మెన్ అంటే హుందా కలిగిన వ్యక్తి అని. కానీ పూర్వం ఈ పదం ఎలా వచ్చిందని చెప్పటానికి రెస్ట్ రూమ్స్, మన మాటలో చెప్పాలంటే బాత్రూమ్స్ ఉండేవి కదా, వీళ్లలో ఇవి స్త్రీలకి పురుషులకి కేటాయించేటప్పుడు అక్కడ పురుషులు అని చెప్పటానికి ఈ జెంటిల్మెన్ అని ఉపయోగించేవారు. ల్యాండెడ్ గ్యాంట్రీ
దీన్ని జెంటిల్ గ్యాంట్రీ అనే పదాన్ని మ్యాన్ అని ఉపయోగించడంతో తర్వాత కాలంలో ఇది జెంటిల్ మ్యాన్ అనేది కేవలము ఆ బాత్రూమ్స్ మీద ఉపయోగించడానికి పేరు ఉపయోగించేవారు. కానీ ఇది తర్వాత కాలంలో ఈ పేరు వేరే విధంగా అర్థంలోకి వచ్చింది, ప్రాచుర్యం. ఇప్పుడు జెంటిల్మెన్ అంటే హుందా కలిగిన వ్యక్తి, కానీ ఒకప్పుడు ఆ పదం కేవలం రెస్ట్ రూముల మీద ఉపయోగించడానికి ఉపయోగించేవారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అసలు క్రైస్తవులు అనేటువంటి పదాన్ని లోకం ఎలా తీసుకుంటుంది, దీని అర్థం ఏమిటి? శ్రేష్టమైన పేరులో ఈ పేరుని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రారంభంలో క్రీస్తు కొరకు శ్రమలు పడేవారిని, ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఆ పేరు పెట్టినప్పుడు ఉద్దేశం చూడండి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలామంది పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పూర్వకాలం పేర్లు పెట్టారనుకోండి, ఆ పిల్లలు తర్వాత పెద్దయ్యాక చాలా వరకు అసహనానికి లోనవుతూ ఉంటారు. చూడండి, కొన్ని పేర్లు పురుషులకైతే వెంకటేశ్వరరావు అనో శుభలక్ష్మనో ఇలాంటి పేర్లు పెట్టారనుకోండి. ప్రస్తుతం వాస్తవానికి ఆ పేరు పెట్టిన తండ్రి వాళ్ళ తల్లో లేకపోతే వాళ్ళ అమ్మమ్మో ఎవరో తన అమితంగా అభిమానించేటటువంటి ఆ పేరుని తీసుకొచ్చి నా కుమార్తెకు నా కుమారుడికి పెట్టాలి అనుకుంటారు. అలా పెట్టినప్పుడు కేవలం వారి తల్లి మీద ఉన్న ప్రేమ మరొకటో చూసి పెడతారు, అది ప్రేమ. కానీ తర్వాత కాలంలో వీళ్ళు పెద్దయ్యాక దాని గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎందుకనంటే ఆ పేరు స్వభావం తెలియకపోవటమే. ఆ పేరు పెట్టినప్పుడు తన తండ్రి ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమగా ఆ పేరు పెట్టాడు అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. సరే, ఆ మాట ఎందుకు చెప్తున్నామంటే ప్రారంభంలో క్రైస్తవులకు ఉండేటువంటి పేరు యొక్క ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించేవారు. ఇప్పుడంటే క్రైస్తవులు అంటే మనందరం లోకంలో ప్రాస్పారిటీ తిరిగి వచ్చింది. ప్రాస్పారిటీ అంటే మీకు తెలుసు కదా, అంతా సంతోషమే, అంతా ధనమే, క్రీస్తులో ఉంటే అంతా మేలే. ఇప్పుడు బోధించిన వాళ్ళు అదే చెప్తున్నారు, విన్నవాళ్ళు అదే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందని. కానీ ఆదిమ సంఘం అలా లేదు. ఆదిమ సంఘం యేసు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత యెరూషలేములో ప్రారంభ సంఘం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పరిస్థితి అలా ఏమీ లేదు. పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే శ్రమలు, హింసలు, మరణము, చెరసాల, కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు. ప్రారంభ సంఘం అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది. అందుకని ఆ రోజుల్లో క్రైస్తవులు వేరు, ఈరోజు క్రైస్తవులు, మన యొక్క ఆలోచన పెర్సెప్షన్ మారిపోయింది కదా. ఈరోజు క్రైస్తవులు అంటే మనకు ఒక ఆలోచన ఉంది, పలానా పెద్ద సంఘమో, హైదరాబాద్లో సంఘమో, ఇంకో సంఘమో, వారానుచరులో, వీరానుచరులో, ఇలా కొన్ని అర్థాలు ఉన్నాయి మనకి. అలాంటి అర్థాల్లో మనకు ఉండేటువంటి భావం ఏమిటంటే వీరు క్రైస్తవులు అంటే ఇలాగా యేసు ప్రభు ద్వారా మేలులు పొందేవారు, యేసు ప్రభు ఆశీర్వదించిన ప్రజలు, ఇలాంటిది. కానీ ఆ రోజుల్లో భావం ఏమిటంటే క్రైస్తవులంటే క్రీస్తు కొరకు హింసలు అనుభవించేవారు. మరి మొదటి శతాబ్దంలో ఆదిమ సంఘం అంతా వాళ్లే కదా, అందరూ చెరసాల్లోనూ భయంకరమైన హింసలు, యెరూషలేములో హింస ప్రబలగా వారు చెదిరిపోయారు. ఇక తరువాత కాలంలో మరొక భావం ఏమిటంటే అది కూడా మంచి భావమే. ఎవరైతే క్రీస్తు ప్రభు ద్వారా వారు పాపములు క్షమింపబడి మరి వారి యొక్క జీవితంలో పరిశుద్ధంగా జీవించాలని ప్రభు సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, వారిని క్రైస్తవులు అనేటువంటి సాధారణమైన భావాన్ని రావడం జరిగింది. ఇది కూడా మంచి నిర్ణయాన్ని మనసులో. అయితే తర్వాత కాలంలో దీన్ని గుర్చినటువంటి రకరకాల భావనలు అందుబాటులోకి వచ్చాయి. క్రైస్తవులు అంటే ఎవరయ్యా అని అన్నట్లయితే దాన్ని గుర్చినటువంటి భావనలో మనం చూసినప్పుడు ఎవరైతే చర్చికి వెళతారో వారు క్రైస్తవులని, అలాగే ఎవరైతే పద్యాజ్ఞలు అనుసరిస్తారో వారు క్రైస్తని, ఎవరైతే దేవుని వాక్యపరంగా జీవిస్తారో, కొండ మీద ప్రసంగాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారు, అంటే కొండ మీద ప్రసంగం అంటే యేసు ప్రభు వారు చెప్పారు గనక ఆయన అనుచరులుగా ఉంటారని చాలా వరకు. లేదంటే కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినవారు. ఈరోజు మనం చూస్తే జనాభా లెక్కలో, ఓట్ల లెక్కింపులో మనం చూసేటప్పుడు మీరు ఏ కుటుంబంలో పుడితే మీరు ఇక క్రైస్తవులుగాను పిలువబడతారు. మీకు మారు మనసు ఉందా, బాప్తిసం పొందారా, వాక్యం తెలుసా, చర్చికి వెళుతున్నారా, ఇవేమీ అడగరు. ఎందుకంటే మీరు ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన గనక వాళ్ళ క్రైస్తవులు అంతే, మీ మీద వేయబడినటువంటి పేరు. వారు ఒకవేళ అంగీకరించినా అంగీకరించకపోయినా సమాజం ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశాన్ని గనక ఒకసారి మనం చూసినట్లయితే, ఎవరైతే క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభుని కలిగి ఉంటారో, ప్రభు వలె జీవించాలని ప్రయత్నిస్తారో వారు క్రైస్తవులు కదా. క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు ప్రభుని అనుసరించి పరిశుద్ధతలో మరి యథార్థతలో ఈ యొక్క పాపమును అసహించుకునే విషయంలో క్షమ, దయ, గుణము ఇలాంటి విషయాలన్నిటినీ కలిగినటువంటి క్రీస్తు ప్రభు జీవితాన్ని పోలి జీవించటము అనేటువంటిది. ఈ విషయాలను మన విశ్వాస విషయం అంటే నమ్మిక, మనం యేసు ప్రభు వారిని మన యొక్క రక్షకుడిగా అంగీకరించటం,
యేసు ప్రభు ద్వారా పరిశుద్ధమైన జీవితం జీవించగలం అనేటువంటి నమ్మికల్లో మనం ముందుకు వెళ్ళటం. వీటిని మనకు వివరంగా తెలుసుకోవటానికి 4 రకాలైన విశ్వాసాలను మనం చూడొచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా మనలో ఉండేటువంటి ఇంటెలెక్చువల్ బిలీఫ్ అంటారు కదా, మనలో ఉండేటువంటి అంతరంగికమైనటువంటి నమ్మకము ఏంటంటే మనం దేవుని యందు నమ్మిక అనేటువంటిది. ఎందుకనంటే బైబిల్ అనేటువంటిది చారిత్రక ఆధారాలతో స్పష్టమైనది, నమ్మదగినదని యేసు ప్రభు ద్వారా మనం అందరము కూడా సత్యమైన దేవుని కలిగి ఉన్నాం. మనం నమ్మేది, మన నమ్మిక ఏమిటంటే ఆధారపూరితమైనది. వాక్యాన్ని వినటం ద్వారా, ప్రసంగాలు వినటం ద్వారా చర్చించుకుని మనలో ఒక నిర్ణయానికి వచ్చి ఇది నమ్మదగిన దేవుడని, నమ్మదగిన మార్గమని మనం ఎవరైతే నమ్ముతున్నామో వారు క్రైస్తవులుగా ఎంచబడాలి అనేటువంటిది. రెండవది మరొకటి ఏమిటంటే భావయుక్తం, అంటే ఎమోషన్. మనం ఏదైనా ఒక సందేశాన్ని వినేటప్పుడు, లేకపోతే కొన్ని కీర్తనలు పాడేటప్పుడు మనకు తెలియకుండా మన కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. చూడండి, ముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క సిలువను గూర్చి వచ్చినప్పుడు మనం చాలా వేదన పడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనలో మన కొరకు మన రక్షకుడు అనుభవించినటువంటి వేదన. ఇవన్నిటిని కూడా మనం అనుభవించటం అనేది, అంటే కొన్నిసార్లు చూడండి, ఉదాహరణకి ఇది మనకి అర్థం కావాలి అని అంటే, మనం దారంటో వెళుతూ ఉన్నాం, ఎవరో అక్కడ పడిపోయారు. ఆ పడిపోయిన వ్యక్తి గురించి అందరూ పెద్దగా బాధపడరు. కొంతమంది ఆగుతారు, కొంతమంది దుఃఖపడతారు, కొంతమంది అయ్యో పాపమని వెళ్ళిపోతారు, కొంతమంది అసలు చూడనట్టే వెళ్ళిపోతారు. అంటే ఆ సంఘటన విషయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు? మనకు బాగా అర్థం కావటానికి మంచి సమరయుడు ఉదాంతంలో మనం చూసాం కదా, పడిపోయిన వ్యక్తి ఉన్నారు, అందరూ ఒకలాగా ప్రవర్తించడానికి లేదు కదా. అలాగా యేసు ప్రభు గురించి సిలువ వేయబడ్డారు అంటే ఈరోజు చాలామంది అవునా అనుకునే వాళ్ళు ఉన్నారు, కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైతే వారి భావం, ఎమోషన్ దగ్గర అవుతుందో, ఆ దగ్గర అయ్యేటటువంటి భావం, మనం ఇందాక అనుకున్నాం దారంట పోయే వ్యక్తి పడిపోతే ఎంతవరకు స్పందిస్తారని. అదే మనకు కావలసిన వారు, మన బంధువులు మరొకరు అయితే మనం ఎలా స్పందిస్తాం అంటే ఆ భావాన్ని మనం సమీపంగా స్వీకరించటం. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించారు. ఉదాహరణకి మనం క్రిస్మస్ సందేశాలు వింటున్నప్పుడు లోకమంతా క్రిస్మస్ను గురించి జరుపుకుంటున్నారు, కానీ మనం ఆ విషయాన్ని గురించి పూర్తిగా వింటున్నప్పుడు ఆయన పరమును విడిచి రిక్తుడిగా వచ్చారు, పశువుల పాకలో, పశువుల తొట్టులో పెట్టబడ్డారు. ఈ కష్టాన్ని అంతా చూస్తే మనం చాలా వరకు ఇమోషన్ ఫీల్ అవుతాం. ఎందుకంటే మనము అని స్వీకరిస్తేనే ఆ భావం వస్తుంది. వారు క్రైస్తవులు, ఎందుకంటే వాళ్ళు ఇది నా భావం అని తీసుకుంటున్నారు. యేసు ప్రభు మరణించారంటే, యేసు ప్రభు ఇంతగా ప్రేమించారు అని అంటే ఎవరైతే హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు అందరూ స్పందించడానికి వీల్లేదు కదా. కొన్ని ప్రసంగాలు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఏదో ఏమరపాటుగా మన కాదన్నట్టు వింటారు, కొంతమంది పూర్తిగా వింటారు, కొంతమంది వింటూనే కన్నీరు కారుస్తూ ఉంటారు. అంటే భావయుక్తంగా ఆ భావానికి వారు సమీపమవుతున్నారు, దాన్ని కనెక్ట్ అవటం అనమాట. ఈరోజు ఎవరైతే అంగీకరిస్తున్నారు యేసు ప్రభు నశించిన దానిని వేదక రక్షించటానికి భూమి మీదకి వచ్చాను అంటే, ప్రభువా నా కోసం వచ్చావా అనుకున్న వాళ్ళు ఆ భావానికి దగ్గర అవుతున్నారు కదా. ఈరోజు ఎన్నోసార్లు మనం వాక్యాలు చర్చ్ గోడల మీద లేకపోతే మరో చోట ఉన్నప్పుడు మనం చదువుకుంటూ వెళతాం. కొంతమంది మామూలుగా చదువుకుంటూ వెళతారు, కానీ కొన్ని మాటలు మన హృదయాన్ని ఎంతో తాకుతూ ఉంటాయి, కొన్ని మాటలు ఆదరణ కలిగిస్తూ ఉంటాయి. కొన్ని చూడండి వాగ్దానంగా తీసుకుంటారు కొంతమంది, ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం అని. ఎంత మంచి మాట! జీవగ్రంథంలో ఒక మాట తనకు తానుగా ప్రభు నాకు ఇచ్చిన మాట ఇది అని తీసుకోవటం గొప్ప విషయం. అయితే ప్రతి విషయాన్ని అలాగే తీసుకోవాలి, అలా తీసుకోవాలనేటువంటిది దేవుని ఉద్దేశం. అంటే వీటన్నిటిని ఇమోషనల్ బిలీఫ్స్ అంటారు. మనం ఆ భావాన్ని అలా ఎవరైతే కనెక్ట్ అవుతున్నామో, ఎవరైతే అంగీకరిస్తున్నామో వారు క్రైస్తవులు అనేటువంటి భావంగా చూడాలనేది మరొక భావం. మరి మూడవదిగా మనం చూసినట్లయితే మతపరమైనటువంటి సిద్ధాంతాలు అన్నారు. వాస్తవానికి ఎక్కువ సమాజంలో ఇదే ఎక్కువగా అనుసరించబడుతుంది. ఈరోజు మనం ప్రారంభంలో అనుకున్నాం దాన్ని ఏమంటే అంతరంగికమైన విశ్వాసం అని, అలాగే భావయుక్తమైన విశ్వాసం చూసాం. ఇప్పుడు మూడవది ఆచార ప్రకారమైనటువంటిది, రిలీజియస్ మతపరమైన అనే దానికంటే ఆచార ప్రకారమైనటువంటిది. చూడండి, ఆచార ప్రకారం అనేటువంటిది ఈరోజు 90% పైగా ఎక్కువ అనుసరించేది ఇదే. క్రైస్తవులు అంటే ఏమిటాయి అంటే ఆచారం, బాప్తీసం తీసుకునే ఆచారము, లేకపోతే పలానా చర్చికి వెళ్ళేటటువంటి ఆచారము, కొంతమంది రకరకాల వస్త్రధారణ. ఇది చూడండి, కొన్నిసార్లు క్రైస్తవులు ఇది తింటారు, ఇది తినకూడదు, మరి
ఇంత విచారకరమైనది ఏంటంటే శ్రమ దినాలు వస్తున్నాయి, క్రైస్తవులు అప్పుడు పెళ్లిళ్ళు చేసుకోరు, శ్రమ దినాలు వస్తున్నాయి, అప్పుడు గృహప్రవేశం లేకపోతే ఇల్లు కట్టడం ప్రారంభించకూడదు. ఇవన్నీ కూడా ఆచారాలు. క్రైస్తవులు ఇదిగో ప్రసాదం తినరని, ఇలాంటివన్నీ కూడా ఆచారం ప్రకారంగా సమాజంలోకి చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఇలాంటి వాటిలో ఇంకా ముఖ్యమైనవి క్రైస్తవులందరూ క్రిస్మస్కి చర్చ్కి వెళ్తారు, లేకపోతే గుడ్ ఫ్రైడే, ఇంకా ఏవైతే ఉన్నాయో, లేకపోతే శ్రమల దినాలు ఆచరించటము. కొంతమంది ఇంకా విచిత్రంగా క్రైస్తవులు యెరూషలేం యాత్రకు వెళ్తారు, ఎందుకంటే ముస్లిమ్స్ అయితే మక్కా యాత్రకు వెళ్తారు, హిందువులైతే తిరుపతి, కాశీ, పలానా ప్రాంతాలకు వెళ్తారు, క్రైస్తవులు అయితే యెరూషలేం వెళ్తారు. కొంతమంది ఇవి ఆచరించే వాళ్ళని క్రైస్తవులు అంటారు. నువ్వు చర్చికి వెళ్తే ఈరోజు మనం చూస్తాం ప్రభుత్వం నుంచి కొన్ని పథకాల విషయంలో మీకు ఒకవేళ ఎస్సీ ఎస్టీ లేకపోతే ఎస్సీ అనేటువంటి రిజర్వేషన్ వర్తించాలంటే మీరు చర్చికి వెళ్ళకూడదు, మీరు క్రైస్తవులు కాకూడదు అంటారు. మరి క్రైస్తవులు కాదు అని చెప్పామనుకోండి, ఒకవేళ ఏమైనప్పటికీ కూడా మీ ఇంట్లో బైబిల్ ఉందా, మీ ఇంట్లో యేసు ప్రభు పటం ఉందా, మీరు చర్చికి వెళ్తున్నారా, మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు క్రైస్తవుల జాబితాలు ఆచారాలను బట్టి క్రైస్తవులుగా పిలవటం. అంటే ప్రభుత్వాలు ఈ పనులు చేస్తూ ఉంటాయి. ప్రభుత్వం ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అనేటువంటి ఒక లెక్క ఏమిటంటే వారి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు కూడా క్రైస్తవులు అనేటువంటి ఒక లెక్క. ఇది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక మానసికమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నమ్మకం. ఇది ఒక్కసారి బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం అనేటువంటిది, దేవుని యొక్క ఉద్దేశం అనేది మనలో నమ్మికను పుట్టించి, వాస్తవానికి చెప్పబడిన ఈ 4 విశ్వాసాల్లో ఇది ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. దీని వాక్యంతో సరిపోల్చినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి మన ప్రభువారి మాటలు మనం ఒక్కసారి విందాం. 31 నుంచి చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నాకు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవరికి దాసులుగా ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని అతనితో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. మీరు అబ్రహాముని సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యం నాకు చోట్లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద నుంచి చూచిన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించున్నారని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా నా వాక్యమందు నిలిచి ఉండేటువంటి మానసిక స్థితి కలిగినట్లయితే నాకు శిష్యులై ఉండురు. ఒకవేళ ఆచార ప్రకారంగా మేము అబ్రహాము సంతానం అంటారా, యూదు వంశం అంటారా, ఇవన్నీ ఒకవేళ మీరు కలిగి ఉన్నా కూడా మీరు నిజంగా సత్యాన్ని గ్రహించకపోతే 43వ వచనంలో అంటారు, మీరేలా నా మాటను గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నారు. 45 నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. అంటే సత్యమును నమ్మే, వాక్యాన్ని అంగీకరించే మనసు మొదటగా ఉండాలి. ఇది మానసికమైనటువంటి విశ్వాసం. మానసికంగా మనిషి మొదటగా గమనించాలి, వివేచించాలి. మనం సాధారణంగా క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారు క్రైస్తవులు అయిపోవడం అనుకోవటం అవివేకం. అందుకే మనం చంటి పిల్లల బాప్తీసాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం చెప్పండి? చంటి పిల్లల బాప్తీసం అనేది ఎందుకు వ్యతిరేకిస్తామంటే ఒక మనిషి అతడు గమనించే స్థితికి రావాలి. రక్షణ పొందటానికి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే అతడు వివేచించేటటువంటి గుణం కలిగి ఉండాలి. మంచి ఏంటి, చెడ్డ ఏమిటి అనేటువంటిది తను తెలియాలి. వినేది గ్రహించే స్థితిలో ఉండాలి. చిన్నపిల్లలకి మనం ఏం చెప్పినా అంగీకరించబడదు. ఎందుకంటే వాక్యం ప్రకటించబడాలి. వాక్య ప్రకారంగా వారు ఆ వాక్య ప్రకారంగా నిర్ణయం ఒప్పింపబడాలి. మనసులో ఆ పని చేయాలి. అంటే హృదయం అనేది సరిగా పనిచేయాలి. అందుకే దేవునికి కావలసిన హృదయాన్ని సిద్ధపాటు చేయాలి. అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 13లో కూడా సీమోను అనేటువంటి ఒక ఆయన ఇక్కడ పిలుపు దగ్గర జరిగిన సంఘటనలు చూసి ఆ పట్టణంలో పరిశుద్ధాత్మ దిగటం అనేది గమనించాడు. పేతురు మిగిలిన అపోస్తులు వచ్చినప్పుడు అప్పుడు ఆ పనిని అతను కావాలని కోరుకున్నప్పుడు అతడు శిక్షింపబడతాడు. చూడండి 21వ వచనం, 8వ అధ్యాయం 21. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అంటున్నారు. ప్రియులారా గమనించండి, అతని హృదయము సరిగా ఉండాలి. దేవుని చిత్తంలో మొదటిగా మనము క్రైస్తవులుగా పిలువబడటానికి వాక్యరీతిగా మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి లక్షణం ఏమిటయ్యా అంటే
వాక్యాన్ని విని అంగీకరించే మనసు, ఆసక్తి కలిగి ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం అనేటువంటిది నమ్మిక, అనుసరణ అనేటువంటి విషయాల్లో మనం చూస్తే మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఆ విశ్వాసం అతనిని రక్షింపగలదా? రక్షణపూర్వకమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కనుక విశ్వాస జీవితంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము ఏ విధమైన విశ్వాసాన్ని, అంటే క్రైస్తవులుగా పిలువబడటానికి లోకంలో చాలా రకాలైనటువంటి నమూనాలు ఉండొచ్చు. మనం చూసాం. ఆత్మీయమైనటువంటి అంటే అంతర్గతమైన నమ్మకాన్ని, అలాగే భావయుక్తం ఎమోషన్ పరంగా ఉండేటువంటి విశ్వాసాలు, అలాగే మరి మతపరమైనటువంటి లేకపోతే ఆచారపరమైన నమ్మకాలు, 4వదిగా మనం చూసినట్లయితే మానసికమైన హృదయపూర్వకమైన విశ్వాసం. ఈ 4గింట్లో హృదయపూర్వకమైన విశ్వాసం ద్వారానే మనం దేవుని చిత్తంలో క్రైస్తవులుగా పిలువబడతామని చూస్తున్నాం. ఈ విషయాన్ని రేపటి దినాన్ని కొనసాగిందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. అయా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి. మహోన్నతుడా, ఆత్మీయ లోతులోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. జీవార్థమైన మాటలు వినుచుంటుండగా ఆ ప్రకారం మా జీవితాలు మార్పు చెందుటకు, కట్టబడుటకు కృప దయచేయమని, వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.